హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సూపర్ మ్యాన్ 3Dలో చూసా మూవీ మీద నా యొక్క ఎక్స్పీరియన్స్ రివ్యూ మీతో షేర్ చేసుకుంటాను. నా యొక్క రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏమి నచ్చిందో కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను ఇంగ్లీష్ మూవీస్ చాలా తక్కువ చూస్తాను. అప్పుడప్పుడు మూవీస్ తెలుగు మూవీస్ లేకపోతే సినిమా బాగుందంటే చూస్తా. అది తెలుగులో డబ్ అయిన మూవీస్ మాత్రం నేను ఇంగ్లీష్ సినిమాలో చూస్తా. అందుకే నాకు ఇంగ్లీష్ మూవీస్ మీద యాక్టర్స్ మీద అసలు పట్టలేదు. మూవీకి వెళ్ళి యాక్షన్ సీన్స్ని ఎంజాయ్ చేయడానికి వెళ్తాను నేను, అంతే. అలానే సూపర్ మ్యాన్ మూవీకి కూడా వెళ్ళా. ఇది ఒక డీసీ స్టూడియో నిర్మించిన డీసీ యూనివర్స్లో మొదటి చిత్రం. కథ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సూపర్ మ్యాన్ పవర్స్ని చూపించడం, విలన్ని సూపర్ మ్యాన్ ఎలా అనగదొక్కాలనేదే కథ. సూపర్ మ్యాన్ హీరో సూపర్గా చేశాడు. అసలు సూపర్ మ్యాన్ పవర్స్, యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ చాలా బాగా డిజైన్ చేశారు. విలన్ పవర్స్, సపోర్ట్ రోల్స్ కూడా చాలా బాగా ప్రజెంట్ చేశారు డైరెక్టర్. సూపర్ మ్యాన్ మూవీ మొత్తం హీరో పీపుల్ని సేవ్ చేయడం, విలన్స్తో ఫైటింగ్ మాత్రమే సినిమా మొత్తం ఉంటుంది. ఫస్ట్ 30 minutes ఇంట్రడక్షన్, యాక్షన్ ఎపిసోడ్స్ సూపర్ అసలు. తర్వాత కాసేపు నిద్ర వస్తుంది, అంతా స్లోగా డల్గా ఉంటుంది. మళ్ళీ లాస్ట్ 30 minutes స్టోరీ అండ్ యాక్షన్ సీక్వెన్స్ అయితే సూపర్ అసలు. క్లైమాక్స్ అయితే చాలా విజువల్ గ్రాండియర్గా ఉంది. విజువల్స్ అన్నీ కూడా చాలా సూపర్గా మూవీలో ఉన్నాయి. 3D ఎఫెక్ట్స్ కూడా చాలా వరకు ఎక్సలెంట్గా ఉన్నాయి. సూపర్ మ్యాన్కి కథకి తగ్గట్టు 3D ఎఫెక్ట్స్ ఉన్నాయి. సపోర్ట్ రోల్ చేసిన డాగ్ క్యారెక్టర్, సూపర్ మ్యాన్ సపోర్టర్స్, విలన్ సపోర్టర్స్ పవర్స్ కూడా చాలా సూపర్గా డిజైన్ చేశారు. మరీ బీభత్సకరమైన ఎంటర్టైన్మెంట్ కాకపోయినా సాటిస్ఫైడ్ అయినతో మూవీ నుంచి అయితే బయటికి తిరిగి వచ్చాను. ఫైనల్గా మూవీ అయితే చాలా బాగుంది. అలాగే డైరెక్షన్ కూడా చాలా బాగా చేశారు. ఇది నా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్. మీకు ఎలాగుందో మూవీ చూసిన వాళ్ళని కామెంట్ చేయండి. నా యొక్క రివ్యూ కానీ నచ్చినైతే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇది నా యొక్క రివ్యూ సూపర్ మ్యాన్ సినిమా గురించి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.